ప్రియమైన ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం. నేటి భయంకర రోజులలో మనం బాధ్యతగా బ్రతకడమే ఈ దేశానికి అందించే గొప్ప సేవ. ఎందుకంటే డబ్బు అనేది ప్రాధాన్యం అయిపోయింది. పిల్లలకు, పెద్దలకు, అందరికీ కూడా డబ్బు ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది. డబ్బు కోసమే మనిషితో మనిషి బంధాలను ఏర్పరచుకుంటున్నాడు. ఇదేదో పెద్ద తప్పులా చెప్తున్నావేంటి, డబ్బు లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేము, అలాంటి పరిస్థితి మధ్య మనం జీవిస్తున్నాం అంటారు. అది 100% నిజం. దీనిని ఎవరు కాదనగలరు, ఎవరు కాదనలేరు. అయితే నా భావం ఏంటంటే, డబ్బు సంపాదన ఒకటే ముఖ్యం కాదని, మనకంటూ ఒక బాధ్యత ఉందని. అదేంటంటే, మన కుటుంబ సభ్యులను మనం ప్రేమించాలి, మన పిల్లలపై దృష్టి పెట్టాలి, తప్పుడు మార్గంలో నడవకుండా జాగ్రత్తగా పెంచాలి, మన తోటి వారితో ఐక్యతగా ఉండాలి. మనం బ్రతుకుతూ మరో 10 మందికి మన ద్వారా ఆనందం కలిగేలాగా బ్రతకాలి. మనకున్న దాంట్లో సాటి వారికి సహాయపడాలి. అది సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. మన దగ్గర ఏది ఉంటుంది, మన తోటి వారికి సహాయపడాలి. మన తోటి వారు క్షేమంగా ఉండాలని ప్రార్థించాలి. అప్పుడు మన దేవుడు నిస్వార్థమైన మనసు చూసి, నిజాయితీగా మన పనిని మనం చేస్తున్న పద్ధతిని చూసి, మన మంచి ప్రవర్తన చూసి సంతోషిస్తాడు, దీవిస్తాడు. అలాంటి బాధ్యత మనం అందరం కలిగి ఈ దేశాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే ఆశతో మీ విశ్వనాథ్ పల్లి మండపేట.